నమస్కారం. నిరతాన్నదాత్రి డొక్కా సీతమ్మ 117వ వర్ధంతి కార్యక్రమం తాడేపల్లిగూడెంలో మంగళవారం జరిగింది. పట్టణానికి చెందిన శ్రీ బాల గంగాధర సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు ఎల్లపు విజయసారథి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా డొక్కా సీతమ్మ సాగించిన అన్నదాన కార్యక్రమం గురించి స్మరించుకున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి మాట్లాడుతూ అన్నదానంలో ఆదర్శమూర్తి డొక్కా సీతమ్మ అని కొనియాడారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకుండా అన్నదానానికి అందరూ ముందుకు రావాలని కోరారు. ఆకలితో ఉన్న ఎవరు ఉండకూడదు, ఆకలి అనే పదం వినిపించకూడదని చెప్పి ఆవిడ జీవించినంతకాలం అన్నదానం చేస్తూనే వచ్చారు. ఆవిడ ఖ్యాతి ఖండాంతరాలుగా వ్యాపించింది. అటువంటి గొప్ప మహాతల్లి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని మనం ఈరోజు ఇక్కడ సారథి గారు వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మానవతా పట్టణ అధ్యక్షులు జినపనేని రాజేంద్ర కుమార్, ఎగ్గిన శరత్, చేకూరి బంగారరాజు, బడుగు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతోందని కలెక్టర్ చేకూరి కీర్తికి తెలిపారు. కొవ్వూరు, దేవరపల్లి మండలాల్లోని ఆయిల్, పెట్రోల్ బంకులను మంగళవారం ఎస్పీ డి నరసింహకిషోర్తో కలిసి కలెక్టర్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కీర్తి మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా డిమాండ్ పెరగడంతో కొన్ని చోట్ల డీజిల్ డ్రైఅవుట్ పరిస్థితులు ఏర్పడినప్పటికీ ప్రస్తుతం సరఫరా సాధారణ స్థితికి చేరుకుందని అన్నారు. దీనిపై ఏవైనా సమస్యలు ఎదురైతే జిల్లా హెల్ప్ లైన్ 8074661259 లేదా రాష్ట్ర స్థాయి టోల్ ఫ్రీ నెంబర్ 1967 ద్వారా ఫిర్యాదులు నమోదు చేయవచ్చునని సూచించారు. అలాగే ఎటువంటి అపోహలు అవసరం లేదని, పుకార్ల కారణంగా అనవసర రద్దీ ఏర్పడకుండా పోలీసు శాఖ పర్యవేక్షణ కొనసాగుతుందని ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎప్పటి నుంచి ఉంది? సండే మార్నింగ్ వచ్చింది మేడం. మనకి ఈవినింగ్ ఇంకా రోడ్ ఎలక్ట్ ఉంది. 2027 సంవత్సరంలో జరగనున్న గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కొవ్వూరు శాసనసభ్యులు ముట్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక గోంగూర లంక ప్రాంతంలోని భూములను మంగళవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈ ప్రాంతంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో కాటేజీలు, గదులు, పార్కింగ్ వంటి అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్తో కలిసి స్థలాన్ని పరిశీలించి నిర్మాణ ప్రణాళికలపై తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె ఆనందరావు, జిల్లా టూరిజం అధికారి పి వెంకటాచలం, కూటమి పార్టీల నాయకులు ఎస్ చిన్నీలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ప్రభుత్వ కళాశాలలో విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. మంగళవారం 60 లక్షల నిధులతో కొత్తపేట, రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నిర్మించిన అదనపు తరగతి గదులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యానందరావు మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి రాష్ట్ర భవిష్యత్తు అని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ భావిస్తున్నారని, అందుకు తగినట్లుగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నారన్నారు. యువతకు ఉన్నత విద్య పూర్తి కాగానే ఉపాధి అవకాశాలు లభించేలా రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకువస్తున్నారన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే సహించబోమని పోలవరం శాసనసభ్యులు చెర్రి బాలరాజు హెచ్చరించారు. జీలుగుమిల్లిలోని పెట్రోల్ బంకును మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెట్రోల్, డీజిల్ కోసం బంకుకు వచ్చిన వాహనదారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా బాలరాజు మీడియాతో మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్కు సంబంధించిన కృత్రిమ కొరతపై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు తొలగించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అత్యవసర సేవలకు అంబులెన్సులు, వైద్య సేవలు, ప్రభుత్వ వాహనాలు, ప్రజా రవాణా వాహనాలకు ఇంధనం ఎలాంటి అంతరాయం లేకుండా అందేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే బంకుల వద్ద ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించే విధంగా సూచికా బోర్డులు ఏర్పాటు చేయాలని,
స్టాక్ వివరాలు పారదర్శకంగా ప్రదర్శించాలని అధికారులకు సూచించారు. తప్పుడు ప్రచారాలు, వదంతులను నమ్మి అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవద్దని ప్రజలకు సూచించారు. అనంతరం స్వయంగా ద్విచక్ర వాహనాలకు పెట్రోల్ పంపు ద్వారా ఇంధనం నింపి అవగాహన కల్పించారు. ప్రజలందరూ కూడా ఒక అపోహతో భయభ్రాంతులు గురవుతున్నారు. ఏదైతే పెట్రోల్ కానీ డీజిల్ కానీ బంకుల్లో దొరకట్లేదు, అలాగే మాకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండట్లేదని సోషల్ మీడియాలో అనేక తప్పుడు ప్రచార కథనాలు ప్రచురించడం వల్ల కొంతమంది భయభ్రాంతులు గురైపోయి ఇక్కడ బంకుల దగ్గరికి వచ్చి వరుసలుగా నిలబడి 200 కొట్టించుకునే వాళ్ళు 1000 రూపాయలు కొట్టించుకుంటున్నారు, అలాగే 2000 కొట్టించుకునే వాళ్ళు 5000 కొట్టించుకుంటున్నారు. ఇలాగా మాకు ఇంకా పెట్రోల్ డీజిల్ దొరకదనేటువంటి ఒక భయంతో ఈ విధంగా ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు. కానీ ఇది ఏమీ కాదు. ఈరోజు ప్రభుత్వం డీజిల్ పై పెట్రోల్ పై ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రతి బంకులో కూడా పెట్రోల్ స్టాక్ ఉండే విధంగా, అలాగే ప్రజలందరూ కూడా వినియోగించుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగా ఈరోజు జీలింబెల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి బంకుని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది డిపార్ట్మెంట్తో. ఇక్కడ అంతా కూడా చాలా పీస్ఫుల్గా ప్రతి ఒక్కరికి అందుబాటులో పెట్రోల్ డీజిల్ ఈ రెండు కూడా చక్కగా కొట్టుకొని ప్రజలందరూ కూడా ప్రయాణాలు చేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏదైతే ఈ పెట్రోల్ డీజిల్ ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటుంది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ కె వెంకటలక్ష్మి, జనసేన మండల అధ్యక్షులు పసుపులేటి రాము, టీడీపీ మండల అధ్యక్షులు సుంకవల్లి సాయి, బీజేపీ మండల అధ్యక్షులు గొడ్ల రాంబాబులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్నవెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు మంగళవారం స్వామివారు అహల్య శాప విమోచన అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఉభయ దేవేరులతో కొలువైన చిన్నవెంకన్న ఆలయ ప్రాంగణం, క్షేత్ర పురవీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ముందుగా ఆలయ ముఖమండపం వద్ద సూర్యప్రభ వాహనంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉంచి ఆలయ అర్చకులు ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అనంతరం అర్చనాది కార్యక్రమాలను నిర్వహించారు. అర్చకుల వేద మంత్రోచ్చారణలు, భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ చిన్నవెంకన్న సూర్యప్రభ వాహనంపై గ్రామంలో విహరించారు. ఇదిలా ఉండగా సోమవారం రాత్రి ధ్వజారోహణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజపటంతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఆలయ ధ్వజస్తంభం వద్ద మహిళలకు గరుడ ప్రసాదం అందించారు. అనంతరం గరుడ పటాన్ని ధ్వజస్తంభానికి ఎగురవేసి బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాడి పరిశ్రమ అభివృద్ధికి చర్యలు చేపట్టిన కూటమి ప్రభుత్వం. భీమవరంలో వెల్లడించిన పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి కోటిలింగరాజు. రాష్ట్రంలో 2 రోజుల్లో పరిష్కారం కానున్న డీజిల్, పెట్రోల్ కొరత సమస్య. తనకు మీడియా మీట్లో ప్రజలకు భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. పెట్రోల్, డీజిల్ కొరతకు నిరసనగా తణుకులో బంకుల ముందు ధర్నా చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఆధ్వర్యం వహించిన మాజీ మంత్రి కార్మూరి. తణుకులో ఘనంగా ఆరంభమైన గ్రంథాలయ వేసవి శిక్షణ తరగతులు. నిర్వహించిన పిల్లల వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు. మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతున్న హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమాలు. తాడేపల్లిగూడెంలో పేర్కొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి. తూర్పుగోదావరి జిల్లాలో ఆటంకం లేకుండా కొనసాగుతున్న ఆయిల్, పెట్రోల్ సరఫరా స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ చేకూరి. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు ముందు చూపుతో ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న ఏపీ ప్రభుత్వం. కొవ్వూరులో వివరించిన ఎమ్మెల్యే ముప్పిడి. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.
రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రకటించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. పెట్రోల్ డీజిల్ కొరత ఉందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. జీలుగు మిల్లులో చెప్పిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న ద్వారకా తిరుమల చిన్న వెంకన్న వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు. ప్రత్యేకంగా విచ్చేసి పూజలు నిర్వహించిన ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.